నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జలజీవన్ మిషన్ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించండి. మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉండ్రాజవరంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి తొలి సమీక్షా సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని, అంతర్గత రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్ఆర్ఈ జీఎస్లో గల్లంతైన డబ్బులు లబ్ధిదారులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో తహసీల్దార్ కె నవీన్ కుమార్, ఎంపీడీఓ కె నరేంద్రరెడ్డి, ఈఓఆర్డీ జేడీవీ ప్రసాద్, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, వైస్ ఎంపీపీ నరహరిశెట్టి సరోజ, సర్పంచులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ఇవ్వలేదని తెలియదమ్మా. మీరు ఇప్పుడు ఒక ఐదారుగురు ఇప్పుడు చెప్తున్నారు ఎంపీటీసీలు. మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు. ఇవ్వద్దని ఏమన్నా ఉన్నాయా? మీకు ఏమన్నా అటువంటి ఆదేశాలు? ఎంతమంది ఇవ్వలేదని తెలియదమ్మా. మీరు ఇప్పుడు ఒక ఐదారుగురు ఇప్పుడు చెప్తున్నారు ఎంపీటీసీలు. మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు. మనకి పాలసీ వచ్చేటప్పుడు కొన్ని రోజులకు ఉన్నాయని చెప్పి నేను అక్కడ సెక్రటరీతో మాత్రం 34 లక్షలు పెట్టాను సార్. ఇప్పుడు అలాగే ఏదో 4 ఎంపీడీసీకి 4-5 ఇచ్చుకున్నాం. మేము ఏదో చేసుకుంటాం, ఒకటన్నా చేసుకుంటాం కదా సార్. ఇప్పుడు వరకు చేసుకుంటాం కదా. మాది బాధ. లాస్ట్